రూ. 99 నుండే అత్యాధునిక ట్రెండింగ్ వస్త్రాలను అందించే ది చెన్నై షాపింగ్ మాల్ ఇప్పుడు మన పిడుగురాళ్లలో ఆగస్ట్ 7న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్ పిడుగురాళ్ల. సో ఈ రోజు మన ఎపిసోడ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి అన్ని సిల్వర్ ఆర్టికల్స్ని చూసేద్దాం. అది కూడా నో మేకింగ్ నో వేస్టేజ్లో ఉన్నటువంటి వండర్ఫుల్ పూజ ఆర్టికల్స్ అన్ని కూడా ఈ రోజు ఎపిసోడ్లో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఆడవాళ్ళు ఎంతో ఇష్టంగా ఎదురు చూస్తున్నటువంటి వరలక్ష్మి వ్రతం వచ్చేసింది. సో వరలక్ష్మి వ్రతానికి మనకి చాలా ఐటమ్స్ అవసరం ఉంటాయి పూజకు సంబంధించినవి. సో అందులో ఉన్న కలెక్షన్స్ సిల్వర్లో అన్నీ కూడా నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను. ఫ్లవర్స్లో ఉన్నటువంటి డిజైన్ అండ్ అరటి చెట్లలో ఉన్నటువంటి డిజైన్ అండ్ ఇంకా చూసుకుంటున్నట్టయితే దాదాపు మనకి వ్రతానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కలెక్షన్లో ఉన్నాయి. సో మనం ఒక్కొక్క కలెక్షన్ డీటెయిల్లోకి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ చూసుకుంటున్నట్టయితే తులసి కోటను చూడొచ్చు ఇక్కడ. అండ్ కోట సరౌండింగ్ అంతా కూడా మనకి గోల్డ్ కోటెడ్తో పాటు మనకి సిల్వర్ లైన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అండ్ పైన చూసుకుంటున్నట్టయితే తులసి కోటకి మనకి ఒక్కొక్క లీఫ్కి కూడా మనకు గ్రీన్ ఎనామెల్ని యూజ్ చేసి సెంటర్లో వచ్చినటువంటి దీగల్ డిజైన్ అంతా కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఆల్ ఓవర్ ద ట్రీ అంతా కూడా మనకి గోల్డ్ కోటెడ్తో తీసుకోవడం జరిగింది. బ్యాక్ సైడ్ ఆఫ్ ద లీఫ్ అంతా కూడా మనకు గోల్డ్ ఫిల్మ్లో తెలుస్తుంది. అండ్ గ్రీన్ ఎనామెల్తో పాటు అండ్ ఫ్రంట్ పోర్షన్ వచ్చేసి మనకు రెడ్ ఎనామెల్ని కూడా యూజ్ చేయడం జరిగింది. తులసి కోట అంతా కూడా చాలా నీట్ అండ్ క్లియర్గా అండ్ స్మూత్ ఫినిషింగ్తో పాటు చాలా నీట్గా కనిపిస్తుంది. అండ్ ఈ తులసి కోట యొక్క వెయిట్ వచ్చేసి మనకు 33.5 గ్రామ్స్ చూపిస్తుంది. అండ్ చాలా యూనిక్గా అండ్ మంచి డిజైన్లో కనిపిస్తుంది, కంప్లీట్లీ ట్రెడిషనల్ లుక్లో. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్. కంప్లీట్గా మనకి సాలిడ్ ఫిగర్లో తెలుస్తుంది ఐడల్. అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా మనకు నీట్ హెయిర్ డిజైన్ అండ్ క్రౌన్ డిజైన్తో పాటు కనిపిస్తుంది. అండ్ సరౌండింగ్లో వచ్చినటువంటి లోటస్ డిజైన్ అంతా కూడా అమ్మవారు కూర్చున్న ఆసనం చాలా బాగుంది. అండ్ ఫేస్ అండ్ బాడీ డీటెయిల్స్ అన్ని కూడా చాలా నీట్గా కనిపిస్తున్నాయి. అండ్ లోటస్ కూడా మనకు డబుల్ లేయర్ ఫినిషింగ్లో కనిపిస్తుంది. అండ్ మాల అండ్ బోత్ హ్యాండ్స్లో వచ్చినటువంటి లోటస్ అండ్ ఫేస్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా నీట్గా కనిపిస్తూ అండ్ ఈ ఐడల్ వెయిట్ వచ్చేసి మనకు 123 గ్రామ్స్ చూపిస్తుంది. లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్ యొక్క ఆసనం అనమాట. కంప్లీట్గా లోటస్ డిజైన్ అయితే చాలా నీట్ అండ్ క్లియర్గా ట్రిపుల్ పెటల్స్తో అంటే 3 లేయర్ డిజైన్లో మనకు కనిపిస్తుంది. అండ్ లేయర్స్ అన్ని కూడా చాలా నీట్ అండ్ క్లియర్గా కనిపిస్తూ అండ్ ప్రతి పెటల్ పైన కూడా మనకు ఒక చిన్న లైన్ లాంటి డిజైన్ కూడా తీసుకున్నారు. అండ్ ఆసనం యొక్క సెంటర్ డిజైన్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ పర్పుల్ అండ్ పింక్ ఎనామల్ని మనకు సిల్వర్ ప్లేటెడ్తో యూజ్ చేయడం జరిగింది. అండ్ ఈ సిల్వర్ లోటస్కి మనకి గోల్డ్ కోటెడ్ యూజ్ చేయడం వల్ల కంప్లీట్లీ ఒక బ్యూటిఫుల్ గోల్డ్ లోటస్ డిజైన్ అయితే మనకు కనిపిస్తుంది. అండ్ బేస్ తీసుకుంటున్నట్టయితే బేస్ స్టాండ్స్ కూడా మనకు 3 లెగ్స్ తీసుకున్నారు. అండ్ వాటిపైన కూడా మనకు డిజైన్ యూజ్ చేయడం జరిగింది. వెయిట్ వచ్చేసి 82.5 గ్రామ్స్. అండ్ పూజలో ఖచ్చితంగా ఉపయోగించే మనకు గోవు అయితే చూస్తున్నాము. అండ్ పైన వచ్చిన క్లాత్ పైన అంతా కూడా మనకు యాంటిక్ కోట్లో ఉన్నటువంటి ఎంబోస్డ్ డిజైన్ అండ్ క్రీపర్ డిజైన్ ని తీసుకున్నారు. అండ్ బాడీ అంతా కంప్లీట్లీ మనకు సాలిడ్ ప్యాటర్న్ లో తెలుస్తుంది. ఫేస్ అంతా కూడా యాంటిక్ కోట్లో ఐస్ అండ్ ఫేస్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా నీట్ గా కనిపిస్తూ అండ్ ఈ బేబీ గోవు కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది మనకు. అండ్ లెగ్స్ అండ్ బాడీ డీటెయిల్స్ అన్ని కూడా చాలా నీట్ గా కనిపిస్తున్నాయి. బ్యాక్ ఆఫ్ ద సైడ్ కూడా మనకి డిజైన్ అయితే చాలా క్లియర్ గా తీసుకోవడం జరిగింది. అండ్ ఈ గోవి యొక్క వెయిట్ వచ్చేసి మనకి 150 గ్రామ్స్. అండ్ వరలక్ష్మి వ్రతంలో మనకు మెయిన్ గా కావాల్సింది అమ్మవారి ఫేస్ ఐడల్. ఫేస్ డీటెయిల్స్ అయితే చాలా నీట్ గా కనిపిస్తూ క్రౌన్ పైన అంతా కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ నెక్ లో వచ్చిన హారం అండ్ ఇయర్స్ అండ్ ఇయర్ రింగ్స్ తో పాటు ఫేస్ అయితే చాలా నీట్ గా కనిపిస్తుంది. విత్ నోస్ అండ్ ఫేస్ ఐడల్ అయితే చాలా నీట్ గా కనిపిస్తుంది. అమ్మవారి ఫేస్ యొక్క వెయిట్ వచ్చేసి మనకు 61.5 గ్రామ్స్ అండి. మనం ఇందాక చూసుకున్న ఆసన్ లాంటి దాంట్లోని లోటస్ ఇంకో కొంచెం పెద్ద సైజ్ లో అండ్ హెవీ వెయిట్ లో ఉన్నటువంటి ఆసన్ అండి ఇది. అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్టయితే మనకు ఆయిల్ టైప్ లో ఉండేటువంటి ఒక బ్యూటిఫుల్ పాట్ ని కూడా చూడొచ్చు. విత్ స్పూన్ తో పాటు అండ్ లిడ్ తో పాటు కనిపిస్తుంది. వెయిట్ వచ్చేసి 57 గ్రామ్స్. ఇప్పుడు మనం ఒక కుంకుమ భరణిని కూడా చూస్తున్నాం విత్ బ్యూటిఫుల్ క్రీపర్ డిజైన్ అండ్ గ్రీన్ రెడ్ ఎల్లో ఎనామిల్స్ తో పాటు అండ్ 4 సైడ్స్ కూడా మనకి ఇలాంటి గోల్డ్ మువ్వల్ని యాడ్ చేశారు. పైన టాప్ లో ఒక బ్యూటిఫుల్ పికాక్ డిజైన్ అండ్ టైల్ పార్ట్ లో కూడా మనకి ఎనామిల్ అండ్ టాప్ లో కూడా ఎనామిల్ ని యూజ్ చేశారు. అండ్ లోపల కూడా చాలా డెప్త్గా మంచి స్పేస్ కూడా తెలుస్తుంది మనకి. అండ్ సరౌండింగ్ క్యాప్ పైన కూడా మనకి ఎనామిల్ యూజ్ చేశారు. బేస్ అంతా కూడా చాలా నీట్గా ఉంది. ఈ వండర్ఫుల్ డిజైన్లో కనిపిస్తున్నటువంటి బ్యూటిఫుల్ కుంకుమ భరణి వచ్చేసి మనకి 65 గ్రామ్స్ ఉందండి. సో బ్యూటిఫుల్గా 5 పెటల్స్తో కనిపిస్తున్నటువంటి ఒక ఫ్లవర్ డిజైన్ని చూస్తున్నాం. అండ్ టాప్లో వచ్చేసి మనకు రెడ్ ఎనామిల్స్ని యూజ్ చేయడం జరిగింది. అండ్ ప్రతి పెటల్ కూడా మనకి కంప్లీట్గా కాకుండా జస్ట్ గోల్డ్ టింటెడ్ మాత్రం మనకు బోత్ సైడ్ ఇచ్చేసి సెంటర్లో మనకి సిల్వర్లో కనిపిస్తుంది. వెయిట్ వచ్చేసి 5 గ్రామ్స్ అండి. ఇంకొక డిజైన్లో ఉన్నటువంటి సిల్వర్ ఫ్లవర్స్ని చూస్తున్నాం. ఇది బ్యూటిఫుల్గా కనిపిస్తూ మనకు డబుల్ లేయర్ ఫినిషింగ్లో కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా మనకు సిల్వర్ అండ్ గోల్డ్ కోటెడ్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ని చూస్తున్నాం. పైన కూడా స్టమ్స్ పైన మనకి రెడ్ ఎనామల్ని యూజ్ చేశారు. సో కంప్లీట్లీ చాలా ప్రెట్టిగా అండ్ యూనిక్గా కనిపిస్తున్నాయి. బ్యూటిఫుల్ డిజైన్లో కనిపిస్తున్నటువంటి సిల్వర్ ట్రిపుల్ లేయర్ ఫ్లవర్ యొక్క వెయిట్ వచ్చేసి మనకు 18.5 గ్రామ్స్ అండి.
అరటి చెట్లని చూస్తున్నాము అండ్ కంప్లీట్లీ సిల్వర్ అరటి చెట్లు విత్ గోల్డ్ కోటెడ్ అండి. అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్టయితే మనకు కంప్లీట్గా మూవబుల్గా ఉన్నటువంటి అరటి గెల అయితే మనకు కనిపిస్తుంది. కింద వచ్చేసి మనకు ఆ ఫ్లవర్కి సంబంధించినటువంటి రెడ్ ఎనామిల్ని కూడా యూజ్ చేశారు. అండ్ లీవ్స్ అన్ని కూడా మనకు కంప్లీట్లీ స్మూత్గా ఉన్నటువంటి గ్రీన్ ఎనామిల్ పెయింట్ని అయితే లీవ్స్లో యూజ్ చేయడం జరిగింది. అండ్ అరటి గెల అయితే కంప్లీట్గా చాలా నీట్ అండ్ క్లియర్గా డిజైన్ చేశారు. అండ్ అరటి పళ్ళు మనకు కదులుతూ ఉన్నట్టుగానే ఇక్కడ కూడా మనకు కంప్లీట్లీ మూవబుల్గా ఉన్నటువంటి డిజైన్ ఇది. అండ్ స్టెమ్ చూసుకుంటున్నట్టయితే మనకు ఒక చిన్న స్టార్ కైండ్ ఆఫ్ డిజైన్ని మనకు ఆల్ ఓవర్ ద స్టెమ్ యూజ్ చేశారు. అండ్ బేస్ వచ్చేసి బ్యూటిఫుల్ ప్లెయిన్ బేస్ అయితే తీసుకున్నారు. సెటప్ 2 అరటి చెట్ల యొక్క వెయిట్ వచ్చేసి 348 గ్రామ్స్ అండి. అండ్ అమ్మవారికి సమర్పించడానికి ఫ్లవర్స్ అండి విత్ గోల్డ్ టింటెడ్ అండ్ ఓన్లీ సిల్వర్లోనే. అండ్ ఇవి కూడా మనకి సిల్వర్ విత్ గోల్డ్ టింటెడ్లో ఇచ్చారు. అండ్ ఫ్లవర్స్ వచ్చేసి చాలా సింపుల్ అండ్ సోబార్గా కనిపిస్తున్నాయి. కంప్లీట్లీ మనకి 108 ఫ్లవర్స్ బంచ్ ఆఫ్ ప్యాక్లా ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ప్యాక్ యొక్క వెయిట్ వచ్చేసి మనకి 60 గ్రామ్స్ ఉందండి. అండ్ ఈ ప్యాక్ యొక్క వెయిట్ వచ్చేసి మనకు 103 గ్రామ్స్ ఉంది. అండ్ ఇందులో ఉన్న ఫ్లవర్ సైజ్ కొంచెం పెద్దదిగా తీసుకున్నారు. ఇది స్మాల్ సైజ్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ని యూజ్ చేశారు. వరలక్ష్మి వ్రతంలో మెయిన్ పోర్షన్ వచ్చేసి మనకు అష్టలక్ష్మి కలశానికే ఉంటుంది. ఈ సిల్వర్ అష్టలక్ష్మి కలశం యొక్క డీటెయిల్ అయితే చాలా నీట్ అండ్ క్లియర్గా కనిపిస్తుంది. కొంచెం మ్యాటీ ఫినిషింగ్లో వచ్చి ఎంబోస్డ్గా ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్స్ని కూడా మనం చూస్తున్నాము. అండ్ టాప్లో అంతా కూడా మనకు ఒక బ్యూటిఫుల్ డిజైన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్లో వచ్చేసి మనకు ఒక బ్యూటిఫుల్ వినాయక ఫేస్ని కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ. అండ్ సరౌండింగ్ అంతా కూడా మనకి పెటల్ డిజైన్ని తీసుకున్నారు. అండ్ బేస్ అంతా కూడా ఒక చిన్న స్ట్రైప్ కైండ్ ఆఫ్ డిజైన్ ఇచ్చేసి అండ్ లోటస్ డీటెయిల్స్ సహా చాలా నీట్గా తీసుకోవడం జరిగింది. అండ్ వెయిట్ కూడా చూసుకుంటున్నట్టయితే మంచి సాలిడ్ వెయిట్లో కనిపిస్తుంది. బ్యూటిఫుల్ లుక్లో కనిపిస్తున్నటువంటి అష్టలక్ష్మి కలశం యొక్క టోటల్ వెయిట్ మనకు 305 గ్రామ్స్ తీసుకున్నారండి. ఆయిల్ ల్యాంప్స్ని చూస్తున్నామండి విత్ బ్యూటిఫుల్ పికాక్స్ని టాప్లో ఇచ్చినటువంటి డిజైన్ ఇది. అండ్ టాప్లో ఇచ్చినటువంటి పికాక్స్ అంతా కూడా చాలా నీట్ అండ్ క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ దియా కోసం ఇచ్చినటువంటి డెప్త్ డీటెయిల్ అంతా కూడా చాలా నీట్గా తెలుస్తుంది. అండ్ బేస్ కూడా చాలా క్లియర్గా మనకి మంచి డిజైన్ అండ్ స్మూత్ డిజైన్లో కనిపిస్తుంది. అక్కడక్కడ మనకు మ్యాటీ ఫినిషింగ్లో ఉన్నటువంటి లైన్ డిజైన్ని కూడా తీసుకున్నారు. అండ్ ఎంబోస్డ్ ప్యాటర్న్లో ఇచ్చినటువంటి టాప్లో వచ్చిన పికాక్ డీటెయిల్ కూడా మనకు చాలా నీట్గా కనిపిస్తుంది. సెట్ ఆఫ్ 2 సిల్వర్ ప్రమిదల యొక్క టోటల్ వెయిట్ వచ్చేసి మనకు 493.5 గ్రామ్స్ అండి. అండ్ లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్ ఆసన్ని చూస్తున్నామండి. ఆసన్ అయితే చాలా నీట్గా అండ్ స్మూత్ ఫినిషింగ్లో కనిపిస్తుంది. అవుట్ బార్డర్ అంతా కూడా మనకు గ్రిల్ టైప్లో ఉండేటువంటి బార్డర్ తీసుకున్నారు. పైన ఛత్రి కూడా చాలా మూవబుల్గా అండ్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది విత్ ఫ్లవర్ డిజైన్లో. అండ్ బ్యాక్ వచ్చేసి మనకు లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్ అండ్ బోత్ సైడ్ ఎలిఫెంట్ ఎంబోస్డ్గా తీసుకొని బ్యాక్ సైడ్ అంతా కూడా మనకు మ్యాటీ ఫినిషింగ్ తీసుకోవడం జరిగింది. బ్యాక్ డ్రాప్ అంతా క్రీపర్ డిజైన్ విత్ ఆర్చ్ తీసుకున్నారు. అండ్ బేస్లో వచ్చేసి మనకు ఒక బ్యూటిఫుల్ అష్టదళ పద్మం డిజైన్ కూడా తీసుకోవడం జరిగింది. అండ్ బేస్లో వచ్చినటువంటి ప్యాటర్న్ డిజైన్ అండ్ లెగ్స్ కూడా చాలా నీట్ అండ్ స్టాండర్డ్గా తీసుకున్నారు. వండర్ఫుల్ డిజైన్లో కనిపిస్తున్న లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్ ఆసన్ యొక్క వెయిట్ వచ్చేసి మనకు 320 గ్రామ్స్. పన్నీర్ పాట్ని చూస్తున్నామండి విత్ క్రీపరీ డిజైన్ విత్ బ్యూటిఫుల్ గ్రీన్ రెడ్ అండ్ ఎల్లో ఎనామిల్తో కూడినటువంటి బ్యూటిఫుల్ డిజైన్ అయితే తీసుకున్నారు. అండ్ బేస్ అంతా కూడా మనకు ప్లెయిన్ డిజైన్ ఇచ్చేసి టాప్లో స్ప్రింకిల్ చేయడానికి ఇచ్చినటువంటి డిజైన్ మనకి ఫ్లవర్ ప్యాటర్న్లో తీసుకోవడం జరిగింది విత్ బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ రెడ్ ఎనామిల్. అండ్ ఈ వండర్ఫుల్ డిజైన్లో కనిపిస్తున్నటువంటి బ్యూటిఫుల్ పన్నీర్ పాట్ యొక్క వెయిట్ వచ్చేసి 125 గ్రామ్స్. మినీ గంగాళం డిజైన్ అయితే చూస్తున్నామండి. మనకి లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్ని ఎక్కువగా కొలుచుకునే వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది ఇది. అండ్ లైట్ వెయిట్లోనూ నామాలు అండ్ శంకు చక్రాల ప్యాటర్న్తో కూడినటువంటి డిజైన్ ఇది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు గణేష్ ఐడల్ని క్రాఫ్ట్ చేయడం జరిగింది విత్ మ్యాటీ లుక్లో. అండ్ బేస్ అంతా మ్యాటీగా ఇచ్చేసి గ్లాసీ ఫినిషింగ్ ఉన్నటువంటి నామ శంకు చక్రాలు కనిపిస్తున్నాయి. అండ్ గంగళానికి బోత్ సైడ్ కూడా మనకి ఇలాంటి బుక్ టాప్ తీసుకొని లోపలంతా కూడా చాలా నీట్ అండ్ క్లియర్ ప్లెయిన్ డిజైన్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఈ గంగాళం యొక్క వెయిట్ వచ్చేసి 105 గ్రామ్స్ అంటే. సిల్వర్ బౌల్ని చూస్తున్నామండి విత్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో కనిపిస్తుంది. అంటే మనకు ఇక్కడ తిరునామాలతో పాటు శంకు చక్రాలని ఇక్కడ తీసుకోవడం జరిగింది బౌల్ పైన. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక చిన్న వేవీ కైండ్ ఆఫ్ డిజైన్ని తీసుకొని ఈ వేవీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ని తీసుకోవడం జరిగింది. అండ్ గోల్డ్ కోటింగ్తో వచ్చినటువంటి లెగ్స్ కూడా మనకు చాలా నీట్గా కనిపిస్తున్నాయి. అండ్ బౌల్ లోపల కూడా మనకు ఒక బ్యూటిఫుల్ అష్టదళ పద్మ డిజైన్ని తీసుకున్నారు. అండ్ అవుట్ లైన్ అంతా కూడా మనకు గోల్డ్ కోటెడ్ని ఇవ్వడం జరిగింది. ప్రసాదం బౌల్ యొక్క వెయిట్ వచ్చేసి మనకి 111 గ్రామ్స్ అండి. బకెట్ అండి ఇది ఒక మినీ సైజ్లో ఉన్నటువంటి బకెట్ని చూస్తున్నాము. అండ్ పైన అంతా కూడా మనకు మ్యాట్ అండ్ గ్లాసీ ఫినిషింగ్లో కనిపిస్తున్నటువంటి ఫ్లవర్ డిజైన్ని తీసుకోవడం జరిగింది. పైన హ్యాండిల్ కూడా మంచి స్టాండర్డ్ డిజైన్లో తీసుకున్నారు విత్ రెడ్ ప్యాటర్న్లో. డీటెయిల్ అంతా కూడా మనకి నీట్ అండ్ క్లియర్గా కనిపిస్తూ బ్యూటిఫుల్ డిజైన్లో ఉన్నటువంటి ఈ బకెట్ యొక్క వెయిట్ వచ్చేసి 130 గ్రామ్స్. అండ్ పంచపాలని చూస్తున్నామండి. లైక్ సిల్వర్లో కనిపిస్తున్నటువంటి పంచపాలలో విత్ బ్యూటిఫుల్ అండ్ హెవీ వెయిట్లో కనిపిస్తున్నట్టు పంచపాల.
అండ్ 4 వచ్చాయి మనకి పసుపు కుంకుమ అక్షంతలు గంధం కోసం ఇచ్చినటువంటి పోర్షన్స్ ఉన్నాయి. సెంటర్లో ఎంబోస్డ్ గా ఉన్నటువంటి ఒక హైట్ ఇచ్చడం జరిగింది. పైన టాప్ లో మనకు హ్యాండిల్ గా ఇచ్చినటువంటి డిజైన్ వచ్చేసి మనకు పికాక్ ని తీసుకున్నారు విత్ సాలిడ్ ప్యాటర్న్ లో విత్ బ్యూటిఫుల్ గా కనిపిస్తూ అండ్ బోత్ సైడ్ కూడా స్టాండర్డ్ అండ్ మంచి క్రీపర్ డిజైన్ టైల్ తో పాటు యూనిక్ గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ పెటల్ అండ్ ఫెదర్ కి సంబంధించినటువంటి ప్యాటర్న్ అంతా కూడా మనకి ఇక్కడ తీసుకొని అండ్ స్టాండ్స్ వచ్చేసి మనకి ఎలిఫెంట్స్ ని ఇవ్వడం జరిగిందండి. 4 ఎలిఫెంట్స్ ని మనం ఇక్కడ చూడొచ్చు విత్ బ్యూటిఫుల్ బేస్ స్టాండ్స్ గా ఇచ్చారు. అండ్ ఇంత చిన్న డీటెయిల్ లో కూడా మనకి ఎలిఫెంట్ డీటెయిల్ అంతా కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది. వండర్ఫుల్ డిజైన్ లో కనిపిస్తున్నటువంటి బ్యూటిఫుల్ పంచపాల యొక్క వెయిట్ వచ్చేసి 322.5 గ్రామ్స్. లోటస్ స్టాండ్ ని చూస్తున్నాము విత్ బ్యూటిఫుల్ డిజైన్ లో కనిపిస్తున్నటువంటి లోటస్ స్టాండ్ అనుకోవచ్చు. యాజ్ లైక్ మనకు కుంకుమ ఫ్లవర్స్ ఏవైనా పెట్టుకోవడానికి ఉపయోగపడేలా ఉన్నటువంటి పూజా ఐటమ్ ఇది. దీని యొక్క వెయిట్ వచ్చేసి 25 గ్రామ్స్ అండి. హారతి స్టాండ్ ని చూస్తున్నామండి విత్ ప్లెయిన్ డిజైన్ లో వచ్చినటువంటి హారతి బేస్ ఇక్కడ ఉంది. అండ్ బేస్ అంతా కూడా స్టెప్స్ మనకి స్టెప్ బై స్టెప్ గా వచ్చినటువంటి లేయర్ డిజైన్ గా తీసుకున్నారు. అండ్ ప్లెయిన్ స్టాండ్ స్టిఫ్ స్టాండ్ ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ స్టాండ్ బోత్ సైడ్ కూడా ఒకే రకమైన ప్లెయిన్ డిజైన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ హారతి స్టాండ్ యొక్క వెయిట్ వచ్చేసి ఓన్లీ 55 గ్రామ్స్ అండి. అగరబత్తి స్టాండ్ చూస్తున్నామండి విత్ బ్యూటిఫుల్ సిల్వర్ లో వచ్చేసి మనకు 3 లేయర్ అండ్ 3 స్టెప్ లోటస్ డిజైన్ లో తీసుకోవడం జరిగింది. అండ్ మల్టిపుల్ లేయర్స్ తో చాలా అట్రాక్టివ్ గా అండ్ యూనిక్ గా కనిపిస్తుంది ఈ అగరబత్తి స్టాండ్. అండ్ దీని యొక్క వెయిట్ వచ్చేసి 41 గ్రామ్స్. శంకు చక్రాలని టాప్ లో తీసుకున్నటువంటి బ్యూటిఫుల్ డిజైన్ లో ఉన్న గంటని చూస్తున్నాము. అండ్ వన్ సైడ్ వచ్చేసి మనకు చక్రం లాగా అండ్ అదర్ సైడ్ వచ్చేసి శంకు డిజైన్ ని తీసుకున్నారు. అండ్ ఆల్ ఓవర్ ద ప్యాటర్న్ అంతా కూడా మ్యాటీ ఫినిషింగ్ లో తీసుకొని అండ్ ఒక చిన్న చెక్స్ టైప్ లో ఉండేటువంటి ప్యాటర్న్ ని ఆల్ ఓవర్ ద గంట అంతా కూడా తీసుకోవడం జరిగింది. విత్ స్టాండర్డ్ అండ్ హెవీ లుక్ లో కనిపిస్తున్నటువంటి ఈ గంట యొక్క వెయిట్ వచ్చేసి 92 గ్రామ్స్. దీపపు ప్రమిదల్ని చూస్తున్నామండి. పంచముఖాలతో ఉన్నటువంటి దీపపు ప్రమిద ఇది. దీని యొక్క వెయిట్ వచ్చేసి ఈ సెట్ ఆఫ్ 2 కి మనకి 52 గ్రామ్స్ అండి. బ్యూటిఫుల్ ఎంబోస్డ్ డిజైన్ లో కనిపిస్తున్నటువంటి ప్యాటర్న్ ని మనం చూస్తున్నాము. అండ్ లోపల కూడా చూసుకుంటున్నట్టయితే మనకు అష్టదళ పద్మంతో కనిపిస్తున్నటువంటి ఫ్లవర్ డిజైన్ ని తీసుకున్నారు. సరౌండింగ్ అంతా ఫ్లవర్స్ అండ్ క్రీపర్ డిజైన్ ని తీసుకున్నారు. అండ్ ఎంబోస్డ్ ప్యాటర్న్ తో కనిపిస్తున్నటువంటి అవుట్ లైన్ అంతా కూడా లేయర్ డిజైన్ తెలుస్తుంది. అండ్ ఈ థాలీ యొక్క అవుట్లైన్ డిజైన్ అంతా కూడా ఎంబోస్డ్ ప్యాటర్న్తో తీసుకోవడం జరిగింది. అండ్ థాలీ బేస్గా వచ్చేసి మనకి ఎలిఫెంట్స్ని తీసుకున్నారు విత్ ట్రంక్ టాప్లో వచ్చినటువంటి ఎలిఫెంట్స్ విత్ వాటర్ ఫాల్ చేస్తున్నట్టుగా ఉన్నాయి. సో బేస్లో వచ్చేసి మనకి ఇలాంటి 3 ఎలిఫెంట్స్ని బేస్ స్టాండ్గా తీసుకొని అండ్ బేస్ అంతా కూడా బ్యూటిఫుల్ ప్లెయిన్ డిజైన్ ఇవ్వడం జరిగింది. వండర్ఫుల్ డిజైన్లో కనిపిస్తున్నటువంటి సిల్వర్ థాలీ యొక్క వెయిట్ వచ్చేసి 490 గ్రామ్స్. సో అదండి ఇచ్చేసేసాం కదా వండర్ఫుల్ డిజైన్స్లో అండ్ చాలా ఎక్కువ కలెక్షన్లో ఉన్నటువంటి పూజ సిల్వర్ ఆర్టికల్స్ అన్ని కూడా ఈ రోజు ఎపిసోడ్లో నేను మీకు చూపించేసాను. నార్మల్ పూజ ఆర్టికల్సే కాకుండా వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి అన్ని పూజ ఆర్టికల్స్ ని కూడా ఈ రోజు ఎపిసోడ్ లో నేను మీకు చూపించాను. ఇప్పుడు ఎపిసోడ్ లో మనం చూసిన కలెక్షన్ కాకుండా ఇంకా చాలా కలెక్షన్ ని మన చెర్రీ షాపింగ్ మాల్ మెయింటైన్ చేస్తుంది. ఆ కలెక్షన్ ని మీరు ఇంకా చూడాలనుకుంటున్నట్టయితే 9000099994 నెంబర్ కి డయల్ చేసి వీడియో కాల్ వచ్చి ఇది వరకు కూడా మన సిల్వర్ ఆర్టికల్స్ అన్ని చూసేసేయండి. అండ్ నో మేకింగ్ అండ్ నో వేస్టేజెస్ తో ఈ సిల్వర్ ఆర్టికల్స్ అన్ని మీ సొంతం చేసుకోండి. మీరు ఇంకా ఎలాంటి కలెక్షన్ ని చూడాలనుకుంటున్నారో మాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తూ ఉండండి. ప్రతిరోజు ఒక కొత్త కలెక్షన్ ని న్యూ డిజైన్స్ చూడడం కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ది చెన్నై జ్యువెలర్స్. విల్ సీ యు ఆన్ ద నెక్స్ట్ వీడియో. Bye.